జిల్లా పిఠాపురం ఈసారి ఏపీలో హాట్ సీట్ గా మారుతుంది. దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడమే. పిఠాపురం నుంచి తనను గెలిపిస్తే ఒక ఎమ్మెల్యే ఎంత అభివృద్ధి చేయగలడో చేసి చూపిస్తానని చెబుతున్నారు. దానిని తన సొంత నియోజకవర్గం చేసుకుంటానని అంటున్నారు. అదే విధంగా పిఠాపురంలోనే నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటానని చెబుతున్నారు పవన్. ఈసారి తన మెజార్టీ 1,00,000కు పైగా క్రాస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు జనసేనాని. తనలాంటి వారు ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభలలో ఉండటం ప్రజలకు అవసరం అన్నారు పవన్. అయితే తనను ఓడించాలని వైసీపీ చూస్తోందని, ఒక ఓటు ఉంటే 10,000 ఏకంగా కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చి గెలవాలని చూస్తోందని పవన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇక పిఠాపురంలో తన మీద పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీతను 2009లో ప్రజారాజ్యం తరపున పిఠాపురం నుంచి గెలిపించామని గుర్తు చేశారు. ఆమె కూడా జనసేనలో చేరాలని పవన్ ఓపెన్ గా పిలుపునిచ్చేశారు. పిఠాపురంలో గెలవడం కాదు, రీసౌండ్ చేయాలని పవన్ అంటున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే పిఠాపురంలో ఓటుకు 10,000 వరకు వెళ్ళిందా? ఒక ఫ్యామిలీకి 1,00,000 రూపాయల వంతున ఖర్చు చేస్తున్నారా? ఇది నిజమేనా అన్న చర్చ మొదలైంది. 7 ఏళ్ల క్రితం నంద్యాలలో బైపోల్స్ జరిగితే ఓటుకు 5,000 వరకు అప్పుడు పంచారు అన్నది సంచలనంగా మారింది. ఒక ఫ్యామిలీకి 20,000 ఇచ్చారని ప్రచారం జరిగింది. అందులో నిజానిజాలెంతో తెలియవు. కానీ నంద్యాలలో ఉప ఎన్నిక అన్నది కాస్ట్లీయెస్ట్ ఎన్నికగా నిలిచిపోయింది. ఇప్పుడు ఏపీలో మొత్తం 175 సీట్లలో పిఠాపురం సీటు అలా మారబోతుందా అన్నది చర్చగా ఉంది. మొత్తం మీద చూస్తే వైసీపీ పవన్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు. పవన్ కాపు అయితే తాను కూడా కాపుల ఆడపడుచునే అని వంగా గీత చెబుతున్నారు. తనకు జనాలతో డైరెక్ట్ గా పరిచయం ఉందని, తాను ఈ ప్రాంత వాసిని అంటున్నారు. తననే ప్రజలు ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు వంగా గీత. మొత్తానికి పిఠాపురం వైపే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూస్తున్నారు. మరి పిఠాపురం బరిలో గెలిచే అభ్యర్థి ఎవరు అనేది జూన్ 4న తెలియనుంది.